రోడ్డుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. 3 నెలల్లోగా భూ సేకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంతో మళ్లీ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం స్పీడప్ అవుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. కానీ అదే సమయంలో తమ భూములు ఎక్కడ పోతాయోననే భయం మరికొందరిలో ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు మాట ఎత్తినప్పుడల్లా యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వాసులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ గ్రామంలోనే దాదాపు 280 ఎకరాలకు పైగా భూమిని కోల్పోవాల్సి వస్తోంది. మరి ట్రిబుల్-ఆర్తో నిజంగా వారికి నష్టమా, లాభమా? రీజనల్ రింగ్ రోడ్డుపై మళ్ళీ ఆశలు చిగురించాయి. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ పనులను వేగవంతం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 3 నెలల్లోపే భూసేకరణ కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ఉత్తర భాగానికి సంబంధించేసేసి టెండర్లు పిలవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్డు కదలిక అనేది స్టార్ట్ కావడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డుపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి ట్రిబుల్-ఆర్కు సంబంధించి మొదటి ఫైనల్ చేసిన అలైన్మెంట్ ప్రకారం అయితే రాయగిరి వాసులకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరి కోసం అలైన్మెంట్ను మార్చింది. రెండో అలైన్మెంట్ ప్రకారం రాయగిరి గ్రామంలోకే రింగ్ రోడ్డు వస్తోంది. ఇక దీంతో అక్కడి రైతులు భారీగా భూముల్ని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే వారంతా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు 13-12 సంవత్సరం వెళ్ళి సంవత్సరం మీద 2 నెలలు నడుస్తుంది, అంతే. ఇంకేం చేయాలి? నా బతుకు ఆగమైపోయా, నా కాళ్ళు రెక్కలు లేవు, కూరగాయల దగ్గర లేరు, ఎవరు బుక్కలు పెడతా అంటే ఎవరి దగ్గర పోయి తినాలి. ఇంకేం చేస్తుంది? ఇంకా నేను నా కొడుకులు సంపాదిస్తాను. ఈ లక్షలు పెట్టి నా కొడుకు ఎవరు లక్షాధికారి అయ్యారు? అంతా ఎవరిని కూలిలో నాలో చేసుకొని బతుకున్నారు. వాళ్ళ పిల్ల చదువుకుంటా, పిల్ల చదువులు వాళ్ళు అంతే. ఎవడొక ఇల్లు కట్టిన లేడు, ఎవడో 10 లక్షలు 5 లక్షలు సంపాదించిన లేడు. పుట్టకు తింటారు, కడుపు బతుకుతుంది. గవర్నమెంట్ జాబులు కావు. ఔటర్ రింగ్ రోడ్డుకి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో 347 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్మించ తలపెట్టిన ఈ రోడ్డు నిర్మాణానికి 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా 1459.28 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు ప్రక్రియను ఫేజ్ 1 ఉత్తర భాగం, ఫేజ్ 2 దక్షిణ భాగంగా విభజించి నిర్మించాలని మొదటిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫేజ్ 1 రీజనల్ రింగ్ రోడ్డు 108.645 కిలోమీటర్ల నిర్మాణాన్ని పనులను ప్రారంభించారు. అయితే రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో తొలుత నిర్మాణం చేపట్టనున్న ఉత్తర భాగం భూములలో ఉన్న విద్యుత్తు, టెలికాం, తాగునీటి పైపులు తదితర వస్తువుల తరలింపుకు అయ్యే ఖర్చును ఎవరు భరించాలి అనే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య భేద అభిప్రాయాలు తలెత్తాయి. ఇదే సందర్భంలో యుటిలిటీస్ కింద అయ్యే 364 కోట్ల రూపాయల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం అప్పటి ప్రభుత్వానికి లేఖను రాసింది. దానికి ప్రతిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తాము ఖర్చు భరించలేమని తెలపడంతో ఆర్ఆర్ఆర్ నిర్మాణం అట్టకెక్కింది. ఇక ఇదే విషయంపై నూతనంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కారు చొరవ చూపింది. యుటిలిటీస్ ఖర్చులని తామే భరిస్తామని చెప్పడంతో ట్రిబుల్-ఆర్ విషయంలో కదలిక మొదలైంది. నార్త్ పార్ట్ కింద సంగారెడ్డి, నర్సాపురం, తుప్రాన్, మసాయిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవపూర్, యాదాద్రి జిల్లాల్లోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల పరిధిలో 158 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. భారత్ మాల పథకంలో ఉత్తర భాగాన్ని చేర్చి 161 నెంబర్ రహదారిగా కేంద్రం ప్రకటించింది. ఇక ట్రిబుల్-ఆర్ రెండో పార్టు దక్షిణ భాగానికి కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని నేషనల్ హైవే అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రీజనల్ రింగ్ రోడ్ని మొదటి నుండి భువనగిరి మండలంలో ఉన్నటువంటి రాయగిరి గ్రామస్తులు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టు జరిగింది. రాయగిరికి సంబంధించేసి దాదాపు 280 ఎకరాల భూమిని ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు కోసం అని చెప్పి కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రజెంట్గా మనం రాయగిరి ప్రాంతంలో ఎక్కడైతే భూములు కోల్పోతున్నాయో ఆ ప్రదేశం వద్దకు రావడం జరిగింది. ప్రజెంట్గా మన విజువల్స్లో గమనించినట్లు ఇది రాయగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు. ఈ భూముల గుండానే ఇక్కడ ఒక రింగ్ అనేది ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా ఆ యొక్క ప్రణాళికల్లో ఉండడం జరిగింది. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఉండడం జరిగింది. 280 ఎకరాల
ఎకరాలు పైగా తమ యొక్క భూమిని కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల మేము ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ను అడ్డుకుంటామని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు చెప్తూ ఉండడం జరిగింది. అంటే గతంలో కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించేసి మూడు పర్యాయాలు మా యొక్క భూములను కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకటి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు విస్తరణ కోసం అని చెప్పేసి కూడా మేము భూములు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మాకున్నటువంటి భూములు కోల్పోయాము. ఆ తర్వాత అదనంగా అంటే మరొకసారి ఈ యొక్క విద్యుత్కు సంబంధించేసి హైటెన్షన్ వైర్ల కోసం అని చెప్పి హైటెన్షన్స్ లైన్ పోతుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి కూడా మేము భూములు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. అందువల్ల కూడా దానిలో కూడా మేము చాలా వరకు భూమిని కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించేసి ప్రాజెక్టు కాలువ పనుల కోసం అని చెప్పి కూడా మాకున్నటువంటి భూములను మేము ఇవ్వవలసిన పరిస్థితి తలెత్తింది. అంటే 3 పర్యాయాలు కూడా భూములను మేము కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఉన్నటువంటి కొంత భూములను కూడా మళ్ళీ ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు కోసం అని చెప్పేసి తీసుకున్నట్లయితే మేము మాత్రం పూర్తి స్థాయిలో భూమి లేని వారు అవుతాము. ఈ యొక్క భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉండమని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు మాత్రము చెప్తూ ఉండడం జరిగింది. అందువల్లనే రాయగిరి గ్రామస్తులు ఇదే విషయానికి సంబంధించేసి ఈ యొక్క RRR విషయంకు సంబంధించేసి కోర్టులు మెట్లెక్కడం కూడా జరిగింది. కోర్టు నుంచి కూడా స్టేలు తెచ్చుకోవడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డు పనులు వెంటనే ఆపివేయాలని చెప్పి నిర్ణయం వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులకు మెమోరాండం సమర్పించుకున్నారు, ప్రజాప్రతినిధులకు కూడా తెలియజెప్పుకున్నారు. అయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రభుత్వం ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించాలని చెప్పి కూడా భావించింది. దీనిలో భాగంగానే అనేక రకమైనటువంటి ఉద్యమాలను కూడా రాయగిరి గ్రామస్తులు చేసిన సందర్భం అవుతుంది. ప్రజెంట్గా మనం చూసినట్లయితే ఈ యొక్క భూముల కోసమే రాయగిరి గ్రామస్తులు మాత్రము RRR మాకు వద్దు అని చెప్తున్నారు. ఉన్నటువంటి ఈ యొక్క భూమిని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము, అవసరమైతే మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ భూములను మాత్రం మేము ఇవ్వము అని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించేసి అలైన్మెంట్ మార్చడం వల్ల మా యొక్క భూములు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు చెప్తున్న సందర్భం అయితే ఉంది. గతంలో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు కోసం అని చెప్పి 2 సంబంధించిన మ్యాప్స్ సిద్ధం చేయడం జరిగింది. సో ఆ 2 అలైన్మెంట్స్ని అంటే గతంలో ప్రవేశించినటువంటి 2 అలైన్మెంట్స్ని కూడా మార్చేసి 3వ అలైన్మెంట్ని కొత్తగా తీసుకుని రావడం జరిగింది. 3వ అలైన్మెంట్ వల్ల మేము భూములు కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కేవలము ఇక్కడ ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులు అదేవిధంగా కొద్దిమంది పెత్తందారుల కోసం అని చెప్పేసి కూడా ఈ యొక్క అలైన్మెంట్ మార్చారని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఈ నూతనంగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా తమకు న్యాయం చేస్తుందని చెప్పి మేము భావించాము. మాకు కూడా వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరిగింది. స్వయంగా ప్రియాంక గాంధీ కూడా తమ దగ్గరికి వచ్చేసి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించేసి ఈ RRR విషయంలో మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు మాత్రము చెప్తూ ఉండడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం అనేది ఇదే విధంగా అంటే ఇప్పుడున్నటువంటి అలైన్మెంట్ను మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం మేము దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అలైన్మెంట్ పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో స్టార్టింగ్లో మొదటగా తీసినటువంటి అలైన్మెంట్ ప్రకారమే ఈ యొక్క RRR కొనసాగించినట్లయితే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. కానీ ఇప్పుడున్నటువంటి అలైన్మెంట్ ప్రకారం చేయాలంటే మాత్రం మేము పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు చెప్తున్న సందర్భం అయితే ఉంది. భూసేకరణ విషయంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొందరు రైతులు భూమిని ఇవ్వటానికి అంగీకరించక ధర్నాలు రాస్తారోకోలు చేయటం కాకుండా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అయితే మంత్రి కోమటిరెడ్డి కానీ భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కూడా రాయగిరి రైతులకు ఎలాంటి నష్టమూ జరగనేమని చెబుతున్నారు. అయితే రైతులు మాత్రం మొదట ఫైనల్ చేసిన అలైన్మెంట్ ప్రకారమే భూసేకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నుండి ఆదేశాలు రావడంతో అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ పనులు మళ్ళీ మొదలుపెట్టాలని చెప్పి భావించారో భువనగిరి మండలం రాయగిరి దగ్గర ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించి రాయగిరి వాసులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్గా రీజనల్ రింగ్ రోడ్డు మీ దగ్గర నుంచి పోతుంది, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఇంతకుముందుకు మేము బైపాస్ ఇచ్చినాము, ఐటీఎస్ కరెంట్కి ఇచ్చినాము, గుట్టకు ఇచ్చినాము. ఈ 3-4 సార్లు నష్టపోయినాము. అందువల్లనే ఈసారి మేము ఇయ్యము. మీకు ఎక్కడికి వెళ్ళి అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి పోండి. మా పంట భూములు, మా పేద రైతులం, మేము సన్నకారు రైతులం, మేము మాకు ఉన్నది కొద్దిగా. మా దగ్గర వచ్చి మీరు దౌర్జన్యం చేయడం ఏంది, పోలీసు వాళ్ళని పెట్టి కొలవడం ఏంది, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంది, మమ్మల్ని తరిమి కొట్టడం ఏంది. రైతులను కొట్టవద్దంటారు, రోడ్ల బేడీలు వేసి పట్టుకపోయి నల్లగొండ జైల్లో పెడతారు. మేము మమ్మల్ని ఇట్లా భయపట్టించి మీరు ఎంతగానో మమ్మల్ని భయపట్టిస్తారు, ఎన్నాళ్ళు భయపట్టిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కోటేరు మాట్లాడతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనున్నా అన్నాడు. మరి ఉన్నాడు, మరి మాకు సహకరించు. మేము ఈ భూములు చేసుకొని బతాం. కోళ్ళు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, పాలు వింటాము, కూరగాయలు పండించుకుంటాము, ప్రతి ఒక్క పంట ఇదే బతుకు మాది. ఇది పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? ఆ యాదగిరిగుట్ట కాడ చిప్ప ఇమానం పోయి ఆడ కూర్చుంటాం. మరి అందరం పోయి చిప్ప చేతలు పట్టుకొని. మీరు చెప్పండి,
ప్రభుత్వం దీనికి సంబంధించి మీ భూములు తీసుకుంటా ఉంటుంది, దానికి సంబంధించి నష్టపరిహారం కూడా ఇస్తూ ఉంటుంది. మరి నష్టపరిహారం తీసుకోవచ్చు కదా? తీసుకోండి సార్, నష్టపడద్దు సార్. మాకున్న భూమి మా ఎకరం ఉంది, ఆ ఎకరం మా ఊరు ఇక్కడ ఒక్క మనిషి కూడా ఇక్కడ రాకుండా అవకాశం ఇస్తా అన్నాడు ఎమ్మెల్యే సాబు. ఎవరు ఆయనకే మా భూములు పోవాలని చెప్తేనే వద్దని చెప్పినా ఆయన ఓట్లు వేయలేము మేము. ఈయన ఓట్లు గెలిపించుకుందాం, భూమి ఆపుతా అంటే ఓట్లు గెలిపించుకొని ఈయన ఓటు వేసి గెలిపించుకున్నాం, భూమి ఆపుతున్నాడు. కాబట్టి మాకు ఏ భూమి ఉండాలి సార్, మాకు అవసరం లేదు. మాది ఎంతవరకు వచ్చినా కానీ సాధించాలి సార్. ఎందుకంటే ఇక్కడ మళ్ళా ఈ ట్రిపులర్ రాకుండా ఇక్కడ జేసీబీలు ఏం పెట్టే కానీ 5 రోడ్లు ఆపేసినాక మా జీవైనా పర్వాలేదు కానీ భూములు ఇవ్వం సార్ మేము, అంతే సార్. ఇక్కడ ఒక మహిళ కూడా ఉంది, చెప్పమ్మా. ఇంతకుముందు కూడా ఈ యొక్క RRRకు సంబంధించేసి రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేశారు మీరు. సో చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ RRR పనులు మొదలు పెట్టాలని చెప్తుంది. సో మీకు కావాల్సిన నష్టపరిహారం కూడా ఇస్తూ ఉంటుంది. సో మీరు దీని ఎందుకు తెలుస్తుంది? మాకు నష్టపరిహారం వద్దండి, మాకు ఫస్ట్ ఉన్న అలైన్మెంట్ ప్రకారం చేయమని కోరుతున్నాం. మాకు నష్టపరిహారం ఇవ్వదు. మా భూమి నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు. మా దాంట్లో ఇదివరకు హైటెన్షన్ పోయింది, మళ్ళీ మా వెనకాలనే బసపురం కాలువ పోయింది. 2-3 సార్లు పోయింది కదా సార్ భూమి. అందుకని మేము మాకు అలైన్మెంట్ మార్చండి. ఫస్ట్ ఎట్లా ఉంది, బడా రాజకీయ నాయకులది భూములు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి వేసి ఇటు తెచ్చిపెట్టిరు. అందుకోసమే చెప్తున్నా, వాళ్ళ దాంట్లోకి ఫస్ట్ వచ్చిన అలైన్మెంట్ ఎట్లుందో దాని ప్రకారం చేయమని కోరుకుంటున్నాం. అలైన్మెంట్స్ మార్చడం వల్ల మీ భూముల మీద పోతున్నాయి. ఇంతకుముందు ఫస్ట్ ఉన్న అలైన్మెంట్లో మా భూమి పోలేదు సార్, ఇప్పుడు వచ్చిన అలైన్మెంట్లో పోతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారన్నా కొంచెం మాకు సాయం చేసి అలైన్మెంట్ మార్చాలని కోరుకుంటున్నాం. అంటే అలైన్మెంట్ చేంజ్ చేస్తే మాత్రం మీ భూములు పోవు? మా భూమి పోవండి, పోము. మా భూములు మాకే ఉంటాయి, పోవు. 2 సార్లు ఆల్రెడీ మార్చిరు, లాస్ట్ ఫైనల్. ఇప్పుడు ఫస్ట్ 2 సార్లు మార్చిరు కదా, ఫైనల్ చేసిరు. ఇది ఎందుకంటే వాళ్ళ భూములు పోకుండా వాళ్ళు ఈ సన్నకారు రైతుల భూములు పోయేటట్టు ఫైనల్ చేసిరు. కాబట్టి అట్లా చేయకుండా మాకు ఫస్ట్ వచ్చిన అలైన్మెంట్ ప్రకారం చేయాలని కోరుకుంటున్నాం. మొత్తానికి రాయగిరి ప్రాంతం నుండి రీజనల్ రింగ్ రోడ్డు వెళ్ళటాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు చెప్తూ ఉండడం జరిగింది. గతంలో కూడా మాకున్నటువంటి కొద్ది గొప్ప భూములను ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది. 3 పర్యాయాలు కూడా, ఒకటి హైటెన్షన్ వైర్స్ కోసం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రోడ్ల విస్తరణ కోసం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించిన కాలువల కోసం కూడా మా యొక్క భూములు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ 4వసారి కూడా మా భూములు కావాలని వస్తున్నారు. ఉన్నటువంటి ఆ కొద్ది భూములను కోల్పోతే మాత్రం మేము చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మా యొక్క జీవనం అనేది పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి మేము వస్తుందని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు చెప్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. RRR నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్రాలు సమానంగా భరించాలి. భూసేకరణ కొరకు 5,200 కోట్లు అవసరం కాగా రాష్ట్రం కేంద్రం సమానంగా అంటే చెరో 2,600 కోట్ల రూపాయలు కేటాయించాలి. రహదారి నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 13,200 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక మొత్తంగా భూసేకరణ విషయంలో భూములని వదులుకోవడానికి సిద్ధంగా లేని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రజలను ఏ విధంగా ఒప్పిస్తుందో వేచి చూడాలి. దీనికి సంబంధించేసి 3 క్లస్టర్లుగా విభజించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించేసి రీజనల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా ఓఆర్ఆర్కు అవతల ఉన్న ప్రాంతాన్ని అర్బన్ క్లస్టర్గా, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్కు మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకి అవతల ఉన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా రూరల్ క్లస్టర్గా కూడా విభజించడం జరిగింది. సో అర్బన్ అదేవిధంగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పరిశ్రమలు స్థాపించేసి పారిశ్రామికంగా రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. దానికి అనుకూలంగా ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఉండడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించింది, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు పనులకు సంబంధించేసి పనులు వేగవంతం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రీజనల్ రింగ్ రోడ్డు పనులు అనేవి వేగవంతంగా కొనసాగే అవకాశం మాత్రం ప్రస్ఫుటంగా కూడా కనబడుతుండడం జరిగింది. భువనగిరి నుండి కెమెరా రవితో పుల్లారావు.